ధర్మ ప్రచారాలు చేయాల్సిన మఠాలు బిజినెస్ చేస్తున్నాయి. సొంత లాభాలను చూసుకుంటున్నాయా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యాపారాలు చూసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రతినిత్యం గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక పరిణామాలు వెదజల్లాల్సిన ఏడుకొండలపై కొన్ని మఠాలు చేస్తున్న ఆగడాలు టీటీడీకి భారంగా మారాయి. దీంతో నిబంధనలకు విరుద్ధంగా మఠాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా జోలిపిస్తోంది. ఇంతకు ఆ మఠాలు ఏంటి? ఆ మఠాల నిర్వాహకులు చేస్తున్న తప్పిదాలేంటి? లెట్స్ వాచ్. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు ప్రస్తుతం టీటీడీ నిర్మించిన సత్రాలు, అతిథి గృహాలు, వీఐపీ గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో వసతి సదుపాయం అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ధర్మ ప్రచార వ్యాప్తి కొరకు టీటీడీ కొన్ని మఠాధిపతులు, పీఠాధిపతులను తిరుమలలో మఠాలు ఏర్పాటు చేయాలని కోరింది. దాదాపు ఇప్పటికీ 30కి పైగా మఠాలు తిరుమలలో ఉన్నాయి. హైందవ వ్యాప్తి కోసం కృషి చేయాల్సిన మఠాలు, పీఠాలు తిరుమలలో గదులు, కళ్యాణ మండపాల వ్యాపారం సాగిస్తున్నాయి. కేవలం ధనార్జనే ధ్యేయంగా తిరుమలలో మఠాల వ్యవహార శైలి ఉన్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలోని కొందరు అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించిన స్వామీజీలకు రెడ్ కార్పెట్ వేసి వారి కోరిన కోరికలు తీర్చారనే విమర్శలు వచ్చాయి. ఇక ఆ స్వాముల మఠాలకు కావాల్సిన సౌకర్యాలను అనధికారికంగా కట్టబెట్టారనే వాదన సైతం ఉంది. ఆలయాలకు ప్రతిరూపాలుగా ఉండాల్సిన మఠాలు మాయమహలను తలపిస్తున్నాయి. ధనార్జన వైపు ఆకర్షితులవుతున్న మఠం నిర్వాహకులు మఠాలను కళ్యాణ మండపాలు, అద్దె గదులు ఇచ్చే హోటళ్లలా మార్చేస్తున్నారు. ఇక తిరుమలలోని వివిధ మఠాలను చూస్తే స్టార్ హోటళ్లను, కాస్ట్లీ కళ్యాణ మండపాలను తలపించేలా ఉంటాయి. ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవాలంటే లక్షలు కురిపించాలి, అద్దె గదులు కావాలంటే వేలలో డబ్బులు చెల్లించాలి. ఇలాంటి తిరుమల మఠాల తంతు మెల్లమెల్లగా రోడ్డున పడుతుంది. వీటిని రోడ్డుపైకి తీసుకువస్తుంది మాత్రం ఆ మఠం నిర్వాహకులు, పనిచేస్తున్న సిబ్బందే. వాస్తవానికి తిరుమలలోని 34 మఠాల్లో పూజలు, ప్రవచనాలు, యాత్రికులకు ఉచితంగా అన్నదానం ప్రధాన లక్ష్యంగా టీటీడీ స్థలం కేటాయింపు చేసింది. కేవలం దక్షిణాది రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే మొదట మఠాల నిర్మాణానికి టీటీడీ స్థలాలను లీజుకిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడి పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అద్దెల నియంత్రణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటీని నియమించింది. తిరుమలలో వివిధ మఠాలకు, పీఠాలకు స్థలం కేటాయించి ధర్మ ప్రచారంలో భాగం చేసింది టీటీడీ. 2005లో ఇదే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం శ్రీ విశాఖ శారద పీఠానికి స్థలం కేటాయించింది. ఆ స్థలంలోనే భక్తులు, పీఠానికి చెందిన వ్యక్తులు వసతి పొందేలా భవన నిర్మాణం చేపట్టింది విశాఖ శారద పీఠం. ఇంతవరకు బాగానే ఉన్న గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఇచ్చిన అనుమతి కన్నా శ్రీ విశాఖ శారదా పీఠం అక్రమ కట్టడాలు నిర్మించినట్లు ఎన్డీఏ కూటమి నేతలు విమర్శలు చేశారు. అధికారంలోకి రాగానే విశాఖ శారద పీఠంపై నిపుణుల కమిటీ వేసి రికార్డ్స్ను పరిశీలించారు. టీటీడీ ఇచ్చిన అనుమతుల కన్నా అధిక ప్రాంతాన్ని శ్రీ శారదా పీఠం ఆక్రమించిందని రికార్డ్స్ ఆధారంగా ధృవీకరించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీదకు చొచ్చుకు వచ్చినట్టుగా భవనాన్ని శ్రీ విశాఖ శారదా పీఠం నిర్మించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుమల కొండ మీద ఈ మఠందే హవా అన్నట్లు సాగింది. విశాఖ శారదా పీఠానికి చెందిన మఠంలో ఇప్పటికే 2 కళ్యాణ మండపాలు, 20 గదులు ఉన్నాయి. మంచి డిమాండ్ ఉన్న మఠం కావడంతో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. దీంతో మఠం భవనాలను కోరుకున్న రీతిలో విస్తరిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ కాక మరో 3 ఫ్లోర్లకు మించి తిరుమల కొండ మీద నిర్మాణాలు సాగరాదని పర్యావరణ నిబంధనలు ఉన్నాయి. శారదా పీఠం మాత్రం మరొక అంతస్తు అదనంగా కట్టేస్తుంది. వీటిలో మరో 38 గదుల నిర్మాణం సాగుతుంది. ఇప్పటికే 70% పూర్తయింది. ఈ గదులు కూడా అందుబాటులోకి వస్తే దాదాపు 60 గదులతో భారీ వ్యాపారమే సాగుతుంది. ఇక మఠం ముందున్న స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుని 10 కార్డు పట్టెల నిర్మించుకున్నారు. 2150 ఎస్ఎఫ్టీని శారదా పీఠం దురాక్రమణ చేసినట్లు టీటీడీ రికార్డ్స్ చెబుతున్నాయి. దీనిపై బోర్డులో సైతం చర్చించి శ్రీ విశాఖ శారదా పీఠంకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసింది. భవనాన్ని కూల్చివేస్తామని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. వెనువెంటనే పీఠం నిర్వాహకులకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. దీంతో విశాఖ శారదా పీఠం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పరిధిలో అంశం ఉండడంతో కొంతకాలం టీటీడీ మౌనం పాటిస్తూ వచ్చింది. టీటీడీ ఇచ్చిన షోకాస్ నోటీసులో ఎలాంటి తప్పు లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. టీటీడీ వాదనతో కోర్టు ఏకీభవించడంతో తిరుమలలో విశాఖ శారదా పీఠం మఠాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేసింది టీటీడీ. మఠం నిర్వాహకులకు నిర్ణీత గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోపు మఠం మొత్తాన్ని ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని పేర్కొంది. అవసరమైతే భవనాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తొలుత ప్రకటించిన భవనాన్ని స్వాధీనపరుచుకుని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇక మఠం నిర్వాహకులు మరోమారు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీ ఇచ్చిన నోటీసులపై స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా మఠం వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ధార్మిక కార్యక్రమాలు చేయాల్సిన మఠాలు
వ్యాపార ధోరణితో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్న మఠాలపై చర్యలు తీసుకోవాలని, మఠాలను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించేలా చూడాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.